నా నేచర్ ఎట్లా ఉన్నది అంటే నేను ఒక ఎల్ఓసి మీద ఒక సోల్జర్ ఉంటాడు కదా, అట్లాంటి ఒక ఫీలింగ్లో ఉంటాను. నాకు ఇల్లు ఉన్నది, నాకు భార్య ఉన్నది, నాకు అమ్మ ఉన్నది, నాకు చెల్లెలు ఉన్నది, ఒక పాప ఉన్నది, చనిపోయింది యాక్సిడెంట్లో, రైట్. ఇలా స్వర్గంలో ఉన్నది. బాగా మిస్ అవుతారు కదా సార్, మీ మాటల్లోనే అర్థమవుతుంది. తప్పకుండా, ఎందుకంటే వన్ డాటర్ ఎప్పటికీ మర్చిపోలేరు మీ జీవిత కాలం అంతా. అది 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 దేవుడు ఇచ్చింది. ఆ దేవుడు చేసినాడు ఏదో దేనికోసం ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. కానీ మా అమ్మాయి దేవుడు తీసుకున్న తర్వాత నా భార్య తానియా హై విజన్ ఫౌండేషన్ని పెట్టింది. ఆ రోజు ఇలా 3.5 years ముందు చనిపోయింది. అప్పుడు లైలా ఒక అమ్మ, దానికంటే పెద్ద దుఃఖం ఏం లేదు లోకంలో. అప్పుడు నేను పోయి 10,000 తానియాకి మనం పెంచుదాం, మనం ఫౌండేషన్ పెడదాం, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దాం. ఆ ఫౌండేషన్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఎక్కడ సార్ అది? ఇస్తున్నాం. శ్రీనగర్ కాలనీలో ఆఫీస్ ఉన్నది. ఎక్కడ మీరు చదివితే అక్కడ ఫీజ్ మేము ఇస్తాం. సో ఆ ఫౌండేషన్ లైలా పెట్టింది. ఇప్పుడు టుడే, యాజ్ పర్ టుడే, ఎగ్జాక్ట్ 1057 స్టూడెంట్స్ చదువుతున్నారు వితిన్ 3 years. మొన్న ఒక పర్సన్ నాకు ఉట్టి పరిచయం, ఇట్లా నేను లైలా ఒక డిన్నర్కి పోతే అక్కడ కలిసి ఎంతమంది మీకు పిల్లలు అని అడిగినారు. లైలా ఆన్సర్ ఏమన్నది అంటే 1057. అండ్ లైలా చెప్తుంది అతనికి, నువ్వు ప్రే చేయి, వితిన్ 5 to 7 years 10,000 అవుతారు. మా పరిశాన్ అయిపోయినా, 10,000 చిల్డ్రన్ ఎట్లా పుట్టారా భయ్. సో అప్పుడు అతనికి అర్థమైంది ఫౌండేషన్ ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క అబ్బాయి మా అబ్బాయి, మా పాప, అట్లాంటి దానిలో పోతున్నాం. సో దేవుడు తానియాకి తీసుకున్నాడు, నో ప్రాబ్లం. ఆ దేవుడికి ఏముంటుంది మనం చెప్పలేం. సో ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా పని చేస్తారు అట్లా నేను చేస్తాను.